వెల్కమ్ టు రామోస్ టీవీ. అందరికీ నమస్కారం. అనంతపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటికే ప్రచారం దాదాపుగా ప్రతి మండలాల్లో కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి డివిజన్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ నా అభ్యర్థిత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుకుంటూ ఎక్కడికక్కడ ప్రచార సభని నేను ప్రారంభించడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. వారు కూడా అన్ని చోట్ల అంటే దాదాపుగా ప్రతి వార్డులో కూడా వెళ్ళి ప్రచారాన్ని ఈరోజు హోరెత్తిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు ఇదివరకు లాగా కాకుండా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకించి మహిళలు యువకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో నష్టపోయామనే విషయాన్ని బాగా గుర్తించారు. కాబట్టి వాళ్ళందరూ పబ్లిక్ బయటకు వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఒక హర్షాతిరేకాలుగా వ్యక్తం చేస్తూ మాతో పాటు కలిసి నడుస్తున్నందు కోసం నిజంగా నేను చాలా ఆనందంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటే మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా మా కుటుంబం యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందంటూ ఆలోచనతో ఈరోజు ఎక్కడికక్కడ అందరూ కూడా మమ్మకమై ఈ ప్రచారంలో వాళ్ళు కూడా పాల్గొనడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు 2 ఎంపీలు కూడా అత్యధిక మేరతో గెలవబోతున్నాము. తద్వారా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చూసుకోవాలనేటువంటి లక్ష్యంతో అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యబద్ధంగా పనిచేస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు మన అనంతపురం జిల్లా చూసుకుంటే నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి ఈ జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఇది తరతరాలుగా మనకు ఒక వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఒక ప్రాబ్లం లాగా మనకు కనిపిస్తుంది ఎప్పుడు కరువు అనేది. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ కరువు గురించి పట్టించుకున్న పాపన ఈ ప్రభుత్వం పోలేదు. ఇప్పటికే 45 లక్షల ఎకరాల్లో ఇక్కడ పండగ ఎండిపోయి రైతాంగంలో తోచిన పరిస్థితిలో ఉంటే కనీసం ఒక మంత్రివర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తద్వారా రైతాంగాలకు భరోసా కల్పించి ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది, ఖచ్చితంగా మేము సాయం చేస్తామనేటువంటి ఒక భరోసా కూడా కల్పించే పరిస్థితులు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికే రైతులందరూ గుర్తించారు. వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు తొలకరి చెల్లిపోయే టైంకి ఖచ్చితంగా 20,000 రూపాయలు అకౌంట్లోకి వేసి వాళ్ళు ఎక్కడైనా అప్పుల పాలు కాకుండా ఉండే ఆలోచనతో ఆ స్కీమ్ కూడా తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి మహిళల కోసం, ఎందుకంటే ప్రధానంగా గతంలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి తద్వారా భారతదేశంలో అత్యధికమైనటువంటి వాళ్ళకి రుణాలు సహాయం అందించి లక్షాధికారులు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి తిరిగి మళ్ళీ మహిళల కోసం ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం తీసుకురావడం జరుగుతాము. ఈ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా ఆడబిడ్డని ఇవ్వాలని ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే 10th క్లాస్ వరకు చదివే ప్రతి పిల్లాడికి కూడా అమ్మాయికి కూడా ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాము. అదేవిధంగా మహిళలు ఈరోజు చూస్తున్నాం, గత తెలుగుదేశం పార్టీ హయాంలో 570 రూపాయల సిలిండర్ దాదాపు 1100 రూపాయలు దాటి వెళ్ళిపోయింది. ఇది చాలా బాధపడుతుంటుంది క్షణాలు చూస్తున్నాం మహిళలందరూ కూడా. కాబట్టి వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు తీసుకురాబోతుంది. అదేవిధంగా మహిళలు ప్రత్యేకించి వాళ్ళకి ప్రయాణ సౌకర్యం అంటే జిల్లా కేంద్రం వెళ్ళాలన్నా లేకపోతే వాళ్ళ పుట్టింటికి మెట్టింటికి వెళ్ళాలన్నా ఇతర కార్యక్రమాలు వాళ్ళు కూడా వాళ్ళ సొంత కాలం నిలబడి వాళ్ళ పనులు చేసుకునేలాగా వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కూడా ఈరోజు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మెగా డిఎస్సీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల నుంచి కాలాయపం చేసి ఇప్పటికీ దగా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన తొలి సంతకమే మెగా డిఎస్సీ మీద పెడతామని చెప్పారు. కాబట్టి యువతలందరూ కూడా మంచి ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి అవసరం ప్రభుత్వం గుర్తించిందనే విషయాన్ని ఈరోజు చంద్రబాబు ద్వారా మళ్ళీ రాబోతోంది. కాబట్టి తద్వారా యువకులకి మెగా డిఎస్సీతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఫిల్అప్ చేసే కార్యక్రమంతో పాటు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలని ఏర్పాటు చేసి తద్వారా 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ విధంగా తీసుకొస్తూ ప్రత్యేకించి బీసీల కోసం ఈరోజు బీసీల యొక్క సప్లాన్ ద్వారా ఈ 5 సంవత్సరాల కాలంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామనేటువంటి ఒక భరోసాని ఇవ్వబోతున్నాము. అదేవిధంగా బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే బీసీల మీద చాలా దాడులు జరిగినాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టి చాలా అరాచకాలు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి భవిష్యత్తు జరగకుండా ఉండే ఉద్దేశంతో
బీసీ రక్షణ చట్టాన్ని కూడా ఈరోజు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ఈ బీసీలతో పాటు మళ్ళీ చంద్రబాబు గారు నేను మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి కూడా 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నారు. ఇదే విధంగా వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు నెలవారీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగిస్తూ భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా కాపాడుకోవాలి, అమరావతిని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి, పోలవరం పూర్తి చేసుకుని తద్వారా మన కృష్ణా జలాల్ని మన ప్రాంతాన్ని రాయలసీమకు ఎక్కువ భాగం ఎలా తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాలు పూర్తి చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా ఐటీ రంగాన్ని ప్రత్యేకించి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు చాలా వరకు బయటకు వెళ్ళిపోయాయి కాబట్టి తిరిగి ఆ యొక్క ఐటీ రంగాన్ని మళ్ళీ మనం పునరుద్ధరణ చేసుకోవాలి. కాబట్టి ఐటీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మన ప్రాంతంలోనే ఎక్కువ భాగం ఇంకా ఐటీ కంపెనీలు వచ్చేలాగా కూడా త్వరగా కృషి చేయబోతున్నారు. అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి విద్యాలయాలు కావచ్చు, ఇంకా కొన్ని పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. తద్వారానే మన రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్న ఆలోచనతో ఈరోజు మోడీ గారి బీజేపీ ప్రభుత్వంలో కూడా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు యువతకు ఒక శక్తినిచ్చేటువంటి వ్యక్తిగా తన శక్తి సామర్థ్యాలు చూసాం కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీకి అండదండలు అందిస్తే మనం కూడా యువకులకి యువతి బాగా చేయొచ్చిన ఉద్దేశంతో వారిని కూడా మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ ముగ్గురు ఒక అజెండా ఒకటి సంక్షేమం కావచ్చు, ఒకటి అభివృద్ధి కావచ్చు, ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విషయం కావచ్చు. ఈ 3 జెండాలు కలిపినటువంటి సింగిల్ అజెండాగా మేమందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందుకు రాబోతున్నాం. తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తున్నారు అనే విషయం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము చేసేటువంటి ఒక పనుల గురించి కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం ప్రత్యేకించి అనంతపురం ప్రాంతంలో కావచ్చు, లేదంటే అనంతపురం నగరంలో కావచ్చు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇప్పుడు చాలా ఎమర్జెన్సీ నీడ్ ఉంది ఇక్కడ. అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 125 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కేంద్ర ప్రభుత్వం నిధులు చేస్తే దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు సర్వీసెస్ ఇంకా అప్పుడు కొనసాగలేకపోతున్నాయి. కాబట్టి వాటిని వెంటనే స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఇక్కడ నడిమెందుకు ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో అది లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చి ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరిగింది. కాబట్టి దానికి వెంటనే ఆ బ్యాలెన్స్ రిటైనింగ్ వాళ్ళు కూడా మేము పూర్తి చేసేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి రైతనాల కోసం రైతులు పండించినటువంటి హార్టికల్చర్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి హార్టికల్చర్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ పళ్ళు కావచ్చు, ఏదైనా ఈ రైతుకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వెంటనే మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక గిట్టుబాటు ధర ఇప్పించడం కానీ, లేకపోతే మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ప్రధానమైనటువంటి ఒక ఆలోచన తీసుకురాబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కోల్డ్ స్టోర్లు ఏర్పాటు చేయడమే కాదు, రవాణా సౌకర్యాన్ని వీలైతే కార్గో ద్వారా పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి కార్గో ద్వారా ఢిల్లీ ప్రాంతానికి ఈ పళ్ళను ఎగుమతి చేసే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో యువకులకి స్కిల్స్ కావాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ప్రతి మండల కేంద్రంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేయించి తద్వారా యువకులందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా మళ్ళీ మేము మొదలుపెట్టబోతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమంతో పాటు మన జిల్లాకు రావాల్సినటువంటి ఇంకా పెద్ద పెద్ద వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలంకషంగా చర్చించి మాట్లాడి ఆ పథకాలన్నీ కూడా అమలు చేసేదాని కోసం నేను మ్యాక్సిమం శారీరక ప్రయత్నం చేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిన్నే చూశాను పామిడి దగ్గర ఒక విలేజ్ దగ్గర వచ్చేసి ఒక స్టోరేజ్ ట్యాంక్ పెద్దది ఏర్పాటు చేసి మన పిఏబిఆర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి అక్కడి నుంచి గ్రావిటేషన్ మీదుగా గుత్తి పట్టణం మరియు పామిడి పట్టణానికి నీళ్ళు తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్కి ఇస్తే కాంట్రాక్ట్ సగంలో వదిలేసి వెళ్ళిపోయినాడు. సో ఆ కార్యక్రమం ద్వారా అది పూర్తి చేస్తే పామిడి పట్టణం, గుత్తి పట్టణానికి నీటి సమస్య ఉండదు. కాబట్టి అది కూడా టేకప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా అలాగే అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య మీద పూర్తి వివరణ తీసుకొని ఆ విషయాల మీద చర్చించి 100% అనంతపురం పార్లమెంట్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారు చేసేదాని కోసం నేను శాయశక్తులు ఆ ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటాను. చెప్పారండి, ఎక్కువ భాగం నీటి సమస్య ఉంది. ఎందుకంటే తాగునీటి సమస్య ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనేక చోట్ల అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాటిని వెంటనే మళ్ళీ మనం ఏ విధంగా వాళ్ళని నీటి సమస్యను తీర్చాలనే విషయంలో నేను పూర్తి శ్రద్ధ వహిస్తాను. ఖచ్చితంగా ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న ప్రభుత్వ నిధులతో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన నీటి సౌకర్యాన్ని కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మీటింగ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే పథకాలు నాకు తెలిసిన వరకు వాళ్ళు పెట్టిన పథకాల్లో ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తాము, తర్వాత ఎన్నికలకు వస్తామన్నారు. మళ్ళీ మద్యపాన నిషేధం చేశారు చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి. మద్యపాన నిషేధం అది ప్రధానమైనది. అది కూడా నకిలీ మద్యం అమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మారుతున్నటువంటి ప్రభుత్వం చూశాం కాబట్టి జనాలు నమ్మే పరిస్థితి లేదు.
వాళ్ళు ఇచ్చినటువంటి నవరత్నాల్లో కూడా కేవలం అమ్మఒడి పథకం తప్ప ఇంకోట్లేదు. అమ్మఒడి కూడా ఏం చెప్పారు, భారతి గారే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆమె స్వయం చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఎప్పటికీ ఫేస్బుక్లో మీరు చూసుకోవచ్చు. అలాంటిది ఓట్లన్నీ వేసి గెలిపించిన తర్వాత ఒక మనిషికే పరిమితం చేయడం, ఒకరికే పరిమితం చేయడం చూసాం కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మేము ఇచ్చే స్కీమ్స్ అన్ని తూచా తప్పకుండా అన్నీ కూడా పనికొచ్చేటివి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆ కుటుంబం నిలబడుతుంది. అంటే ఈ రోజు ఉన్నటువంటి మన పరిస్థితులలో కుటుంబము చదువుకోవాలి పిల్లలు అంటే డబ్బు లేని పరిస్థితుల్లో మధ్యలో చదువు ఆపకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో చదివించే దానికోసం ఏమేమి సహాయకాలు అన్నీ అందిస్తున్నాము. గతంలో ఉన్నటువంటి విదేశీ విద్యా రుణాన్ని కూడా 10 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చి విదేశాలు పంపించేవాళ్ళు. ఈరోజు న్యాయపైస ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఉన్నటువంటి స్కీములు అన్ని రద్దు చేసి దాదాపు 123 స్కీములు చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచే స్కీమ్లను రద్దు చేయడం చెప్పింది కాబట్టి తిరిగి అలాంటి స్కీమ్స్ అన్ని కూడా మళ్ళీ ఈరోజు చంద్రబాబు బీమా కావచ్చు, గతంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం యాక్సిడెంట్ అయితే ఈరోజు 10 లక్షల రూపాయలు పెంచబోతున్నాము. అదేవిధంగా పెళ్లి కానుక గతంలో 50,000 ఇచ్చేవాళ్ళము, ఇది 1,00,000 రూపాయలు పెంచబోతున్నాము. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా గతంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ కావచ్చు, ఈ కార్యక్రమం అన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రజలకు అందుబాటు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా పక్కే ఉంటారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను. నేను రోజు మీకు వీడియోలో సోషల్ మీడియా పెడుతున్నాను, ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాను. అది ఒక ఎంపీ అభ్యర్థికి లిమిటేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక మండలంకి వెళ్తే ఒక రోజంతా అక్కడ కలిసిపోతుంది, ఒక గ్రామంకి వెళ్తే గ్రామం అంతా కలిసిపోతుంది. కాబట్టి ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి చోట తిరుగుతున్నాను. మ్యాక్సిమంగా కనపడలేదన్నమాట, ఊరికే ప్రచారం చేస్తున్న తప్ప ఇంకోటి కాదు. అది నేను ఎక్కడెక్కడ వెళ్ళా కాబట్టి మీకు అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇస్తాను. ఏ రోజు ఖాళీగా లేదని ప్రతిరోజు ప్రచారం ఉన్నాను. అన్ని మండలాలు తిరగాల్సిన అవసరం ఉంది, అన్ని పంచాయతీ తిరగాల్సిన అవసరం ఉంది, అన్ని పట్టణాలు తిరగాల్సిన అవసరం ఉంది, అన్ని వార్డులు తిరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకరోజు ఈ కాన్స్టిట్యూన్సీ ఇంకో కాన్స్టిట్యూన్సీ ఎదగటం వల్ల అక్కడ మీకైనా ఫోకస్ కాలేకపోయినా న్యూస్ బయట రాలేకపోవచ్చు. కానీ నేను ప్రతిరోజు ఉన్నట్టు తిరిగినటువంటి మీకు నా షెడ్యూల్స్ ఇమ్మంటే మొత్తం ఇస్తానండి. మీరు హ్యాపీగా మీరు అన్ని డిస్ప్లే చేయొచ్చు, నా ప్రోగ్రామ్స్ కూడా మీరు పంపించవచ్చు. తప్పకుండా నేనైతే ఏ రోజు ఖాళీగా ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలతోనే తిరుగుతూ ఉన్నాను. మేము యాక్చువల్గా అనంతపురం నగరాన్ని స్మార్ట్ సిటీ చేయించుకునేటువంటి ప్రధానమైనటువంటి అంశం మా ముందు ఉంది. ఖచ్చితంగా స్మార్ట్ సిటీ చేసుకుంటే మనకి బడ్జెట్ ఎక్కువ వస్తుంది. తద్వారా అనంతపురం నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకొని ప్రజలందరూ కూడా మీరు చెప్పినట్టుగా ఆహ్లాదకర వాతావరణమే కాదు, ఇక్కడ మన హెల్త్ సంబంధించి కూడా ఆరోగ్యకరంగా జీవించేలా కోసం ఏమేమి చేయాలో అవన్నీ కూడా స్మార్ట్ సిటీ ద్వారా చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.